సార్ మీ పేరండి? నా పేరు వద్దే కానీ నువ్వు కాదండి, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందనుకుంటున్నారు ప్రభుత్వం అయితే? ప్రభుత్వం బాగానే ఉంది. ప్రభుత్వం బాగానే ఉంది. వాడి అమ్మ మన వాళ్ళు ఎవరు వస్తాడు, మనల్ని ఏం బిగుతారు ఏంది? ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యవసాయం. సార్ ఎలా ఉందండి మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు వ్యవసాయం చేస్తున్నారు అంటున్నారు, ఒక రైతుగా చెప్పండి, రైతులకు ఏ విధంగా కొనసాగుతుంది? బాగాలేని మాట నిజమే, కానీ దానికి గవర్నమెంట్ ఏం చేసిద్ది? దేశం మొత్తం బాగలేదు, ఒక రాష్ట్రమే కాదు, దేశం మొత్తం బాగాలా. దానికి తగ్గట్టు గవర్నమెంట్ చేయాల్సిన పని అయితే వాళ్ళు చేస్తున్నారు. కేంద్ర గవర్నమెంట్ చేతిలో ఉంది, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఇచ్చారనుకో దాదాపుగా దానికి కొంతమంది ఊరట కల్పించింది. అంటే పాత కాయలే, మన నిరుడు పండిన కాయలే 25 లక్షల క్వింటాల దాకా ఏసీల్లో ఉన్నాయన్న మాట వాస్తవేనా? ఉండవే, నిజమే. అవి అడిగేవాడు లేడు, 6,000 అడుగుతున్నారు ఏసీలో పెట్టి. ఆ. మరి ఈ ఏడు కూడా కాలువలు అనేవి ఎక్కువగా వచ్చి పంట అనేది ఎక్కువగా పండింది, అందుకనే ధర లేదన్న మాట వాస్తవేనా? ఎక్కువగా పండింది అనే మాట తప్పు. అసలు మెయిన్ ఎక్కువ పండ్లా జారలా, అసలు ఎక్స్పోర్ట్లు తక్కువ అనడం వల్ల రేట్ లేదు. ఈ ఏడు ఎక్కువే మండలం 30 క్వింటాలు అయినోడు ఎవడు లేడు, 20 తప్పితే ఎవడికి పెంచుగాల. అంతేగాని నీ 30 క్వింటాలు పండినోడు ఎవడు లేడు, కాయలు ఎక్కువ పండ్ల. అంటే ఒక ఎకరం మీద సుమారుగా మనకి ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుందండి నార్మల్గా అయితే? 15 నుంచి 20 వచ్చింది ఏడు. అది అంటే నిరుడు ఎంత వచ్చిందంటే ఎప్పుడు అంతే వస్తుందా లేదా? 25 నుంచి 30 అయినాయి. అయినా సరే ఈ రేట్ లేదుగా. అది పంట పండుతుంది కానీ ధర అయితే ఉండట్లేదు. ఈ ఏడు ఎక్కువ పంట పండి రేట్ లేకపోవడం కాదు, ఎక్స్పోర్ట్ వల్ల లేదు. అంటే మరి ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు అనేవి ధరలు అనేవి ఉన్నాయి, ఈయన వచ్చిన తర్వాతనే ధరలు లేవు ఉండా చంద్రబాబు ఉండా ఆయన చేతిలో ఉందా? మరి అది మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎవరో జనం అనుకుంటారు చంద్రబాబు వ్యక్తి వానలు పడవు, మరి ఏడు ఎలవలు వచ్చినాయి, దానికి ఎవరు చెబుతాడు? మరి పెట్టుబడులు ఏమాత్రం అవుతున్నాయండి? ఒక మిర్చి పంటకి ఎకరానికి ఎంత అవుతున్నాయి, పెట్టుబడులు ఎంత అవుతున్నాయి, అసలుకి ఒక రూపాయి అయినా పెట్టుబడులు అయినా వెళ్తున్నాయా రైతులకి? అసలు ఎకరానికి పెట్టుబడి వచ్చేసి 2 లక్షలు అయితే ఎకరం మెరదాడు పండియాలంటే. అది ఎంత అన్నా అమ్మని. అది అసలు నువ్వు ఎంత అమ్మావు, ఎన్ని క్వింటాలు పండించావు కదా, 2 లక్షలు తక్కువ కాదు అది. ఈ పథకాల సంగతి ఏంటంటారండి? మరి పథకాల గురించి కూడా వైసీపీ వాళ్ళు బాగా విమర్శించడం మొదలైంది. అసలు ఆ పథకాలతో ఎవడు కావాలా? ఆ పథకాలు ఎందుకు పథకాలు? మరి నా అసెంబ్లీలో నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలి, అలా అయితేనే వస్తాను అసెంబ్లీకి అని మాట్లాడుతున్నారు కదా. నాకు కూడా ఇవ్వమనండి, ముఖ్యమంత్రి హోదా అయితే నేను కూడా చేస్తా. నాకు ఇవ్వమను, ముఖ్యమంత్రిని నాకు ఇవ్వమను, నేను కూడా చేసి చూపిస్తా. ఒక్కరోజు ఇవ్వమను, ఒక్కరోజు ఇవ్వమను అనుకుంటే వస్తుందా? అది ఇప్పటికైతే అలా కొనసాగుతుంది అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి.